పీసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది. మంత్రులు పలు కీలక సూచనలు చేశారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ వదిలి బయటకు రాడని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేద్దామంటే కేసీఆర్ వద్దు అంటారని, విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఇక మరో మంత్రి సీతక్క పార్టీ బలోపేతానికి కీలక సూచనలు చేశారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అధికారులనే నమ్ముకోవద్దని అన్నారు మంత్రి సీతక్క. పీసీసీ కీలక సమావేశం కొనసాగుతోంది. మంత్రులు పలు కీలక సూచనలు చేశారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ వదిలి బయటకు రాడని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేద్దామంటే కేసీఆర్ వద్దు అంటారని, విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఇక మరో మంత్రి సీతక్క పార్టీ బలోపేతానికి కీలక సూచనలు చేశారు. నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అధికారులనే నమ్ముకోవద్దని అన్నారు మంత్రి సీతక్క.